హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. బాగున్నారా? దేవుని కృపలో వర్ధిల్లుతున్నారా? మీరు వెల్లుడి, మీరు వెల్లుడి, మీరు వెల్లుడి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచున్నాము. వారు మనలో నుండే బయలు వెళ్ళిరి గాని వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉందరు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు వెళ్ళిరి. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందిన వారు గనుక సమస్తమును ఎరుగుదురు. భక్తుడైన యోహాను, యేసుక్రీస్తు శిష్యుడైన యోహాను శిష్యులందరిలో ఇంచుమించు చిన్నవాడు. యేసుక్రీస్తు రొమ్మున ఆనుకొని ఆయన ప్రేమను జుర్రుకునేవాడు. అందుకే కాబోలు ఆయన సువార్త, ఆయన రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రికలో ఎక్కువగా ప్రేమను గురించి వివరిస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా రాకడను గురించి హెచ్చరిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు శిష్యులందరూ హతసాక్షులయ్యారు. కొందరిని కొండ మీద నుంచి తోసివేసి చంపారు, రంపంతో తల కోశారు, అట్టిపండు తొక్కవలసినట్టుగా తోలు వల్చేసి హింస పెట్టారు. ఎక్సాకారంలో అంద్రయ్యను సిలువేశారు. తల్లకిందులుగా పేతురును సిలువేశారు. తోమా మన భారతదేశానికి వచ్చి మా చెన్నై పట్టణంలో ప్రార్థన చేసుకుంటుండగా బల్లెముతో పొడవబడి చంపబడ్డాడు. అందరూ హతసాక్షులయ్యారు. అయితే యోహాను తను నిండు వృద్ధాప్యంలో కూడా ఆనాటి చక్రవర్తి విగ్రహానికి మొక్కనందుకు అతనిని కూడా ఎన్నో హింసలు పెట్టినప్పటికీ, మసమస కాలే నూనెలో పెనములో వేసినప్పటికీ, ఎన్ని హింసలు పెట్టినప్పటికీ అతను చావలేదు, ప్రాణం పోవటం లేదు. కాబట్టి విసుగు చెందిన ఆ రాజు ఇతను తీసుకెళ్ళి ఆ పద్మాస్ రోయలో పడేయమని చెప్పాడు. అదొక దీవి, చుట్టూ నీళ్లున్న ఒక దీవి, పద్మాసు దీవి. అతన్ని తీసుకెళ్ళి ఆ పద్మాసులో పడేశారు. ఆ పద్మాసులో ఆయన రాసిన గ్రంథమే ప్రకటన గ్రంథం. ఆ గ్రంథములోని కార్యాలు, క్రీస్తు రాకడను గురించి, ఈ లోకం యొక్క అంతమును గురించి ఆనాడే దేవుడు తన శిష్యుడైన యోహానుకు వివరించాడు. ఈనాడు ఇంచుమించు బైబిల్లో ఉన్న గ్రంథాలన్నీ జరిగిన విషయాలు, కానీ ప్రకటన గ్రంథంలోనివి కొన్ని అధ్యాయాలు జరగవలసి ఉన్నవి. అది ఆయన రాకడను చూపిస్తున్నది. ఆ రాకడ ఇంకా జరగలేదు. యోహాను ప్రేమ ఒక పక్క చెప్తూ రాకడను ఇంకొక పక్క హెచ్చరిస్తున్నాడు. ప్రేమకి క్రీస్తు రాకడికి సంబంధం ఏంటి? మనం ఎవరినైనా ప్రేమిస్తే వారి క్షేమాన్ని కోరుతాం. మన ప్రేమ సంపూర్ణమైనదైతే అవతల వ్యక్తి యొక్క మేలు కోరుతాం. నిజమైన ప్రేమ యేసుక్రీస్తు కలువరి కొండలో వెల్లడిపరిచాడు. పాపి కొరకు ప్రాణం ఇచ్చడం ద్వారా ఆయన ప్రేమను బయలుపరిచాడు. నీతిమంతుల కొరకు కూడా ఒకడు చనిపోవట అరుదు, కానీ మనం ఇంకా పాపులుగా ఉండగానే, శత్రువులుగా ఉండగానే, మనలో అనేకులు జన్మించక ముందే మన పాపానికి యాగముగా, పరిహారముగా యేసుక్రీస్తు తన ప్రాణాన్ని సిలువలో అర్పించాడు.
ఆయన చూపించిన ఆ ప్రేమ వేస్ట్ అవ్వకుండా, వృధా అవ్వకుండా ఉండాలంటే ఆయన రాకడ సమయంలో ప్రతి ఒక్కరూ ఎత్తబడి వారుగా, రక్షించబడి ఆయన రాకడను ఎదుర్కొని వారిగా, ఆయన రాజ్య వారసులుగా ఉండాలి. ఆ యోహాను ఈ రాత్రి మనకు ఒక హెచ్చరికిస్తున్నాడు. చిన్న పిల్లలారా, ఇది కడవరి గడియ. మీరు మార్పు నంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు అని ప్రభు చెప్పాడు కదా. రక్షించబడ్డ వ్యక్తి, తిరిగి జన్మించిన వ్యక్తి ఒక శిశువుగా మరలా పుడుతున్నాడు. అందుకనే మనం జన్మించిన రోజు ఒకటి, మనం తిరిగి జన్మించిన రోజు ఒకటి మనకు ఉండాలి. శరీర రీతిగా మనం జన్మించాం, ఆత్మ మూలముగా మనం జన్మించాలి. ఒక అర్ధరాత్రి సమయంలో యేసుప్రభు దగ్గరకు వచ్చిన నికోదేమో, నీవు తిరిగి జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో చూడలేవు అని చెప్తే, అది ఎలా సాధ్యం, నేను మళ్ళీ నా తల్లి గర్భంలోకి వెళ్ళి పుట్టగలనా అని అడిగితే, నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించాలి అని ప్రభు చెప్పాడు. నేను 1952 సంవత్సరం ఫిబ్రవరి 29వ తారీఖున పుట్టాను. నేను 1971 సంవత్సరం ఫిబ్రవరి 15వ తారీఖున తిరిగి పుట్టాను. నేను రక్షించబడ్డాను. ఆ రోజు నా జీవితంలో మరపురాని రోజు. కలువరి దృశ్యాన్ని నా కన్నులారా చూసి, అంతవరకు నేను నమ్మని యేసుక్రీస్తుని నమ్మాను. అంతవరకు నా ఇష్టానుసారంగా జీవిస్తున్న నా బండ గుండె బద్దలయ్యింది. నా బ్రతుకు గమ్యం మారిపోయింది. ఒక 18 సంవత్సరాల యవనస్తుడిగా నా జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు యేసు కొరకే జీవిస్తున్నాను. నీవు తిరిగి జన్మించావా? మీరు తిరిగి జన్మించారా? ఒకవేళ మీకు నాకులాగా డేట్ గుర్తులేదేమో, ఒక స్పెసిఫిక్ ఎక్స్పీరియన్స్గా లేదేమో, కానీ నీ జీవితంలో పరిశుద్ధాత్మ యొక్క తాకుదల పొందిన రోజు, పాపముల కొరకు పశ్చాత్తాపడిన రోజు, నీ జీవితం మారిపోయిన రోజు, నీ జీవితంలో క్రొత్త అధ్యాయం ప్రారంభమైన రోజు ఒకటి ఉందా? ఉంది అన్నవాళ్ళు చేయి చూపించండి. నేను రక్షించబడ్డాను, నా జీవితంలో మార్పు ఉంది అన్నవారు హల్లెలూయా. చాలా మంది ఉన్నారు. మిగిలిన వాళ్ళ మధ్యలో తెలియటం లేదు. మీరు చేతులు ఎత్తున పక్కన పక్కన ఎంతమంది ఉన్నారో, మిగిలిన వాళ్ళు దయచేసి చేతులు ఎత్తని వారు ఒక తీర్మానం చెయ్యండి. ఒకవేళ మీ రక్షణ దినం గుర్తు లేకపోతే ఈరోజు ఫిక్స్ చేసుకోండి. ఈ తారీఖు గుర్తుపెట్టుకొని సంవత్సరం మీ ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు సాగండి. చూడండి, మన అమ్మమ్మల్ని నాయనమ్మల్ని అడిగితే మీ పుట్టినరోజు ఏంటమ్మా అంటే అమావాస్యకు 3వ రోజు పుట్టాను అంటారు. పెద్ద పండుగ అయిన తర్వాత పుట్టాను అంటారు. వాళ్ళకి తెలియదు పాపం ఏ సంవత్సరం అంటే ఏమో ఎవరు తెలుసు అంటారు. ఏమన్నా అలా కొంతమందికి రక్షణ స్పెసిఫిక్గా మీకు గుర్తుండకపోవచ్చు, కానీ మీ జీవితంలో మార్పు పొందిన అనుభవం లేకపోతే మాత్రం దాన్ని నిర్లక్ష్యంగా ఉంచొద్దండి. యేసు క్రీస్తు రాకడ అతి సమీపంగా ఉంది. నీవు రక్షించబడిన తరువాత ఒక చిన్న బిడ్డవి. ఇవాళ రక్షించబడి రేపు ప్రసంగం చేస్తానంటున్నారు. ఇవాళ రక్షించబడి రేపు సాక్ష్యం చెప్పేస్తానంటున్నారు. నీ రక్షణ సాక్ష్యం నిలబడాలి. నువ్వు చిన్న బిడ్డ, 9 మాసాలు తల్లి గర్భంలో ఉన్న జన్మించిన తర్వాత ఆ బిడ్డ పుట్టేసిందని సంబరపడితే సరిపోయిందా? ఆ బిడ్డను ఎంత జాగ్రత్తగా పెంచాలి, పోషించాలి, సంరక్షించాలి. ఈ రోజున అనేక మంది బోధకులు ఆత్మలను కంటున్నారు, అక్కడ పడేసిపోతున్నారు. వాళ్ళు ఎక్కడోళ్ళు అక్కడే ఉండిపోతున్నారు. కొందరికి సరైన ఆధ్యాత్మిక ఆహారం దొరకక మర్రగుజ్జుల్లాగా ఉండిపోతున్నారు. చిన్నపిల్లలారా అని ఎందుకు అంటున్నాడు యోహాను? పెద్దోళ్ళను మోసం చేయటం సులభమా, చిన్నోళ్ళను మోసం చేయటం సులభమా? చిన్నపిల్లలు తొందరగా మోసపోతారు. చిన్నపిల్లలు అమ్మ లడ్డిచ్చినా లడ్డే, దొంగోడు లడ్డిచ్చినా లడ్డే. కానీ అమ్మ ప్రేమతో ఇస్తుంది, దొంగోడు మెళ్ళలో ఉన్న గొలుసుతో ఇస్తుందని తెలియదు దానికి పాపం. కానీ మనకు తెలుసు. మీరు ఆధ్యాత్మిక జీవితంలో వర్ధిల్లుతున్నప్పుడు దొంగ బోధకుడు ఎవరు, అబద్ధ బోధకుడు ఎవరు, వాక్యానుసారమైన బోధకుడు ఎవరు అని తెలుసుకోవాలి.
తెలుసుకోవాలంటే మీరు ఆధ్యాత్మిక బలాన్ని పుంజుకోవాలి. మీరు వాక్యం అనే పాలను అపేక్షించాలి. పాలు అనే వాక్యాన్ని అపేక్షించి వాక్యంతో మిమ్మల్ని మీరు బలపరుచుకోవాలి. ఇందాక నేను చెప్పినట్లు మీరు మోకరించి వ్యక్తిగతంగా ప్రార్థించాలి. దేవుని బిడ్డల సహవాసములో వర్ధిల్లాలి. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ. దేనికి కడవరి గడియ? యేసు ప్రభు నేను త్వరగా వస్తున్నాను అన్నాడు అని 2000 సంవత్సరాలు పైన అయిపోయింది. 2011 సంవత్సరాలు అయిపోయింది అనుకుందాం పోనించుమించు. మరి ఇంకా రాలేదేంటి? నా చిన్నప్పుడు పాస్టర్ గారు ప్రసంగం చేసేవాడు, యేసు ప్రభు త్వరగా వస్తున్నాడు అని. నా తల నెరిసిపోయింది. ఇంకా యేసు ప్రభు త్వరగా వస్తున్నాడు అంటున్నారు. ఏడి నోవహు దినాలలో నోవహు ప్రసంగం చేసేవాడంట, జల ప్రళయం రాబోతుంది, భూమంతా నాశనం అయిపోతుంది, ఓడలోనికి రండి. ఒక్కడేం లేదు ఆయన మాట. ఒకసారి ఒక చిన్న పిల్లోడు, తాత ఆ తాత ఏదో చెప్తున్నాడు అంటే, అరే నువ్వు మీ నాయన పుట్టక ముందు నుంచి చెప్తున్నాడు రా ఆయన, ఆయనకేం పని లేదులే, జల ప్రళయం రాదు ఏమీ రాదు, పద అన్నాడంట. ఈ రోజున కూడా యేసుక్రీస్తు వస్తున్నాడు అంటే కొంతమందికి చులకన అయిపోయిందా, ఇప్పుడు ఎప్పుడే వస్తాడులే, త్వరగా ఎక్కడ వస్తాడులే. ఆయన దృష్టికి 1000 సంవత్సరములు ఒక దినముగా ఉన్నాయి. ఏమంటే ఆయన దృష్టిలో మనకి గడియారాలు, వాచ్లు, క్యాలెండర్లు, ఆయనకి అవేం లేవు. ఆయన కాలం వేరు. 2000 సంవత్సరాలు దేవుని దృష్టిలో 2 రోజులే. ఇదిగో నేను త్వరగా వస్తున్నానంటే 2 రోజులు అయిందంటే ఏంటి కంగారు పడిపోతావు? వస్తాడు. గడియారం ముళ్ళు తిరుగుతుంది. రాకడ సమయం ఎక్కడొచ్చిందంటే ఇప్పుడు 12 గంటలకు ప్రభు వస్తాడంటే 12 గంటలకి 1 నిమిషం దగ్గర గడియారం ముళ్ళు ఆగుంది. అంత దగ్గరగా ఉంది ప్రభు రాకడ. ఇప్పుడు ఇది లాస్ట్ కడవరి గడియ. రాకడ గుర్తులన్నీ, సూచనలన్నీ అక్షరాలు నెరవేరిపోయాయి. భూకంపాలు కలుగుతాయని ఇవాళ చెప్పవసరం లేదు. ఎప్పుడు ఎక్కడో ఒక్కడ భూకంపాలు కలుగుతూనే ఉన్నాయి. భూకంపాలకు మనుషులు అలవాటు పడిపోయిన మూలన సునామీలు వచ్చేస్తారు ఏకంగా. మొన్న జపాన్లో వచ్చిన, సముద్రంలో వచ్చిన భూకంపం సునామీగా మారి ఎంత నష్టాన్ని కలుగజేసిందో, ఎంత వైపరీత్యాన్ని చూశారో, ఎంత గొప్ప దేశం అనబడిన జపాన్ గజగజలాడిందో మనం న్యూస్లో విన్నాం, చూసాం కదా. భూకంపాలు కలుగుతాయి, యుద్ధాలు వస్తాయి. యుద్ధం ఎప్పుడు ప్రపంచంలో ఏదో ఒక మూల ఎవరికో ఒకరికి జరుగుతూనే ఉంది. ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉంది. అంతర్యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ఇది మళ్ళీ మళ్ళీ వివరించి మీకు కొటేషన్స్ ఇచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రవచనాలు నెరవేరాయి. జనం మీదకు జనం లేస్తుంది. విశ్వాసం కనుగొనలేము. అక్రమం విస్తరిస్తుంది. ప్రేమ చల్లారుతుంది. రోజు ఆ న్యూస్లో ఎవడో ఒకడు చచ్చాడో, భార్యను కాల్చాడు, భర్త కాల్చుకున్నాడు, చంటి బిడ్డను కుప్పతొట్టులో పడేసింది. ఎక్కడ న్యూస్ అండి అవి? అవి చూస్తుంటే అయ్యో 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 అనిపిస్తుంది. ఏంటిది? మానవులేనా? మానవత్వమేనా? ఎంత హీన దశకు మానవులు దిగజారిపోయాడో ఆ న్యూస్ స్క్రోలింగ్స్లో మనం చూస్తే గుర్తుపట్టేయగలమండి. నీతి లేదు, భయము లేదు, ప్రేమ లేదు. భయంకరమైన విపరీతమైన అక్రమము లోకంలో విస్తరించిపోయింది. అక్రమం, ఎక్కడ చూసినా అక్రమం, పాపం, దౌర్జన్యం, కాముకత్వం, ఎంత విచ్చలవిడివైన వ్యభిచార కార్యాలను, పడక గదిలో భార్యాభర్తల మధ్య ఉండవలసిన దృశ్యాలను వీధుల్లో, పోస్టర్స్లో, పెద్ద పెద్ద రోడ్ల మీద చూపిస్తే, టీవీల్లో చిన్నపిల్లలు చూసే టీవీల ముందు, టీవీల్లో నుంచి అది వస్తుంటే చిన్నపిల్లలు వాటిని చూస్తుంటే ఏంటది? ఎంత హీనమైన నీచమైన విషయం అది. జాగ్రత్త. అక్రమము విస్తరిస్తుంది. అనేకుల ప్రేమ చల్లారుతుంది. భూకంపాలు కలుగుతాయి, యుద్ధాలు కలుగుతాయి, జనం మీదకి జనం లేస్తారు. విశ్వాసం కనుగొనలేము. సాధ్యమైతే సాతానుడు ఏర్పరచుకున్న వారిని కూడా మోసగిస్తాడు. ఏమనుకుంటున్నాడండి?
సైతానుగాడు ముమ్మరంగా ఉన్నాడు. సమయము సంకుచితంగా ఉందని ఎరిగి ఎవరిని మింగుదునా అని గర్జించు సింహం వలె తిరుగుతున్నాడంట. ఎవరిని తిందామా అని కాదు, ఎవరిని మింగుదామా అని. మింగటం వేరు, తినటం వేరు. తినటానికి ఒకవేళ మనల్ని పట్టుకుంది అనుకోండి సైతాను, పీక్కొని వచ్చేస్తే పోను చెవ్వో కన్నో ఊడి బయటపడతాం. పడా లోపలికి వెళ్ళిపోయాం. అంతలోకి ఇంకేం చేస్తావు, నువ్వు బయటికి రావడానికి అవకాశం లేదే. ఈ రోజున చాలామంది సాతాను చేత మింగివేయబడ్డారు. సైతాన్ నన్ను మింగేశాడే, నన్ను నాశనం చేసేశాడే, నన్ను తన కైవసం చేసుకున్నాడే, నేను సాతానుకు పూర్తిగా లోబడిపోయానే, నా సొంత బలం శక్తి ఏమీ లేదే అని గ్రహించుకునే పరిస్థితుల్లో కూడా లేని వారిగా మిగిలిపోయారు. ఏంటి నీ క్రైస్తవ జీవితం యొక్క సారం? యేసు వైపు చూచుచు ముందున్న పందెంలో ఓపికతో పరిగెత్తాలి. యేసు ప్రభు రాబోతున్నాడు, ఆయన్ని ఎదుర్కోవాలి అన్నది తప్ప మన జీవితంలో వేరే గురి, వేరే ఉద్దేశం, వేరే ఆశ ఉండకూడదండి. యేసు వైపు చూచుచు ముందున్న పందెములో ఓపికతో పరిగెత్తాలి. యేసు వైపు చూచుచు ముందుకు పరిగెత్తాలి. కానీ ఈరోజు క్రైస్తవులు ఏం చేస్తారంటండి, యేసు వైపే చూస్తున్నారంట. ఎటు చూస్తున్నారు? యేసు వైపు. ఏసయ్యా ఏసయ్యా నీకు వందనాలయ్యా, ఏసయ్యా ఏసయ్యా నీకు వందనాలు నాయన, వందనాలు నాయన, స్తోత్రం నాయన, మంచి చదువులు దయచేయి, మంచి డబ్బులు దయచేయి, వందనాలు ఏసయ్యా, వందనాలు ఏస. ఎటు వెళ్తున్నారు? ఎటు వెళ్తున్నారండి? ముందుకు వెళ్ళేది బదులు దేవుని వైపే చూస్తూ ఆయన వరాలు అడుక్కుంటూ వెనక్కిపోతున్నారు. ముందుకు సాగాలి. పోయిన సంవత్సరం నీకున్న ప్రార్థనా జీవితం కంటే ఈరోజు నీ ప్రార్థన ఎక్కువ ఉండాలి, నీ విశ్వాసం ఎక్కువ ఉండాలి, నీ దీనత్వం ఎక్కువ ఉండాలి. నేను చూస్తుంటానండి, కొంతమంది కొత్తగా రక్షించబడ్డప్పుడు ఎంతో ఉత్సాహంగా ఉంటారు, ఎంతో ఆసక్తిగా ఉంటారు, ఎంతో దీనంగా ఉంటారు, ఎంతో ప్రేమగా ఉంటారు, ఎంతో త్యాగం కలిగి ఉంటారు. కొన్ని రోజులు అయ్యేటప్పటికీ నిర్లక్ష్యం, అజాగ్రత్త, అహంకారం దారి చేసుకుంటుంది, చోటు చేసుకుంటుంది. కారణం వెనక్కి వెళ్తున్నాం. చిన్న పిల్లలారా, ఇది కడవరి గడియా. యేసు క్రీస్తు రాబోతూ ఉన్నాడు. ఆయన త్వరలో రాబోతూ ఉన్నాడు. ఇందులో ఏ మాత్రము సందేహం లేదు. ఆయన రాకడ అతి సమీపంగా ఉంది. కాబట్టి మనం మెలకువగా ఉండాలి. ఈ అంచె దినాల్లో సాతానుకు చోటివ్వకండి. చిన్నపిల్లలారా, అబద్ధ బోధకులు బయలుదేరారు. ప్రతి బోధ నమ్మకండి. నేను బోధించే బోధ వాక్యానుసారమైందా లేదా గమనించండి. బోధ చివరిలో సారమేంటని గుర్తించండి. పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, మంచి మనస్సాక్షి, పరలోకము కొరకైన సిద్ధపాటు, క్రీస్తును పోలి జీవించే ఆశ, ఆత్మలు సంపాదించాలనే భారం, ఇవి లేని బోధ సారం ఒకటిది. ఈ రాత్రి ఇది కడవరి గడియ. ప్రభు రాబోతున్నాడు. నీ జీవితాన్ని పాడు చేసేదేదో, నిన్ను నిర్లక్ష్యపరిచేదేదో, నిరుత్సాహపరిచేదేదో దయచేసి ఈ రాత్రి పరిశీలించుకొని ప్రభు రాకడ కొరకు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మన మధ్య సంచరించే సమయం కాబట్టి ఎవరు వెళ్లకుండా దయచేసి తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించండి. నిన్ను ముట్టడానికి, నిన్ను స్పందించటానికి, నిన్ను దర్శించటానికి, నిన్ను మార్చటానికి, నిన్ను బలపరచటానికి, నీకు మనోవికాసమును కలుగు చేయటానికి పరిశుద్ధాత్ముడు మన మధ్య సంచరిస్తున్నాడు. ఒక చిన్న ప్రార్థన. ప్రతి ఒక్కరు తల వంచి, ఈ రాత్రి నువ్వు మరణిస్తే పరలోకి వెళ్తావా? ఈరోజు ప్రభు వస్తే ఆయన్ని ఎదుర్కోగలిగిన శక్తి నీకుందా? రక్షించబడ్డావా? పాపము నుండి విడుదల పొందావా? సాతాను ఉచ్చుల్లో ఉన్నావా? ఏ పాపము నిన్ను శోధిస్తుంది? నాయన నన్ను రక్షించు, నాకు సహాయం చేయి, నన్ను నీతో పాటు నీ రాజ్య వారసుడిగా చేసుకో అని ప్రార్థించండి. నేను ప్రభువుతో వెళ్ళాలని, ప్రభు కొరకు బ్రతకాలని, ప్రభు వచ్చినప్పుడు ఆయన ముందు నిలబడే శక్తి కలిగిన వ్యక్తిగా ఉండాలని ఆశపడుతున్నాను. నా కోసం ప్రార్థన చేయమన్న వారు ఉంటే మీ కుడి చేతి చూపించండి. ప్రభు సన్నిధిలో ఒక ప్రత్యేకమైన ప్రార్థనతో ఈ కూటాన్ని ముగించుకుంటున్నాం. యేసుదేవా నన్ను కొనిపోవా, నీ రాజ్యముకై వేచియున్నా. అవును నాయనా,
యేసుదేవా నా యేసయ్యా, నన్ను కొనిపో నీ రాజ్య వారసుడిగా నన్ను చేయి నాయనా. రాజ్యముకై వేచి ఉన్నా శాంతి లేని లోకాన నీ ప్రేమ కరువైంది. అవునయ్యా, ఈ లోకంలో శాంతి లేదు. నీ లోకాన నీ ప్రేమ కనుమరుగైంది. నీ రాక కోసమేనే ఎదురు చూస్తున్నా. యేసయ్యా, అంతవరకు నీదు శక్తి నిమ్మయా. అంతవరకు నిలబడే శక్తి దయచేయి తండ్రి. నీ రాక కోసమేనే ఎదురు చూస్తున్నాను. అంతవరకు నన్ను నీదు సాక్షిగా నిలుపుము. యేసుదేవా, యేసయ్యా, నన్ను కొనిపోవా నన్ను తీసుకెళ్ళైనా. నీ రాజ్యముకై అవునయ్యా, వేచి ఉన్నా. యేసు ప్రభువా, అంతవరకు నమ్మకంగా ఉండినట్లు నాకు సహాయం చేయి. ఈ లోకంలో శాంతి లేదు నాయన, సమాధానం లేదు. నీ ప్రేమ కరువైన ఈ లోకంలో నేను ఉండనయ్యా. నీ రాజ్య వారసుడిగా చేసుకో అన్నవారు అలాగే మీరున్న స్థలాలు లేచి నిలబడండి. ప్రత్యేకమైన ప్రార్థనతో కూటాన్ని ముగించుకుంటున్నాం. మీ చేతులు దింపొచ్చు, మీరు లేచి నిలబడి ప్రభువుకు ప్రార్థన చేయండి. ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టండి. ఎటు చూసినా అక్రమమే కనబడుతుంది. అవునాయనా, ఎటు తిరిగినా అన్యాయము ప్రబలియుంది. yes Lord, ఎటు చూసినా అక్రమమే కనబడుతుంది. ఎటు తిరిగినా అన్యాయము ప్రబలియుంది. నీ ప్రేమతో నన్ను కాచి కాపాడుదే. నన్ను కాపాడు నాయనా. నీ రాక వరకు నన్ను నిలబెట్టుముదే. అవును తండ్రి, నీ వచ్చే వరకు నిలబడాలి. నీ ప్రేమతో నన్ను కాచి కాపాడు దేవా. అవునాయనా, నీ రాక వరకు నన్ను నిలబెట్టుము దేవా. తండ్రి. యేసుదేవా, యేసయ్యా, నన్ను కొనిపోవా నీ రాజ్యంలో నన్ను చేర్చుకో. నీ రాజ్యముకై వేచి ఉన్నా. అవును తండ్రి. యేసుదేవా, యేసయ్యా, నన్ను కొనిపోవా యేసయ్యా, నీ రాజ్యముకై వేచి ఉన్నా. అవునయ్యా, నీవెప్పుడు వచ్చినా నేను సిద్ధంగా ఉండాలి. ఈ రాత్రి నా పాపాలన్నీ కడిగాయి నాయనా. ఈ రోజు నుంచి నా పాపాన్ని వదిలిపెడుతున్నానయ్యా. ఒక నూతన సృష్టిగా నన్ను చేసి నీ సాక్షిగా నేను బ్రతుకున్నట్లు నా ప్రతి పాపము నుంచి నన్ను విడిపించిన ఆయన. నీ రక్తంలో నన్ను కడిగయ్యా. నీ రాజ్యముకై లోకంలో నీ కాడిని మోసెదను. ఇక్కడి నుంచి నీ కొరకు బ్రతుకుతాను. ప్రేమించిన నీ బిడ్డలను నీ మందలు నీ సాక్షిగా బ్రతుకుతానయ్యా. నీ రాజ్యముకై లోకంలో నీ కాడిని నీ సువార్త పనిలో పనిచేస్తాను. నీవు ప్రేమించిన నీ బిడ్డలను నీ మందలు నీ నామం ఎరగని వారికి సువార్త ప్రకటిస్తాను. నీ ఆత్మతోడుతో నన్ను బ్రతికించు నాయనా. నీ ఆత్మశక్తితో నన్ను బలపరిచేసయ్యా. మహిమరాజమందు నీతో కూడా వసించుటకు కడవరకు ఈ భూమిలో నమ్మకంగా బ్రతికెదను. యేసయ్యా, యేసయ్యా, నీ కోసం బ్రతుకుతాను. యేసుదేవా, యేసయ్యా, నన్ను కొనిపోవా నీ రాజ్యముకై వేచి ఉన్నా. దేవా, నీ రాజ్యము కొరకు ఎదురు చూస్తున్నాను. ఈ కడవరి గడియలో నన్ను విడిచిపెట్టొద్దయ్యా. నోరు తెరిచి ఒక చిన్న ప్రార్థన. ప్రభువునందు విశ్వాసముంచు, అద్భుతం నీ జీవితంలో జరుగుతుంది.
పరిశుద్ధుడ, ప్రేమల తండ్రి, ఈ రాత్రి సమయంలో ఈ ఆవరణలో లేచి నిలువబడిన ప్రతి ఒక్కరిని చూడు నాయన. వారి గుండెల్లోనికి చూడయ్యా, వారి హృదయాంతరేంద్రియాలను పరిశీలించయ్యా. ఎవరైతే నీ మాట విని వణుకుతున్నారో, ఎవరైతే నీ రాకడ సమయంలో ఎత్తబడాలని ఆశిస్తున్నారో, ఎవరైతే తమ తప్పును గ్రహించి పశ్చాత్తాపడుతున్నారో, ఎవరైతే నీ యందు నిరీక్షణ ఉంచుతున్నారో, వారిలో నీ అద్భుతమైన కార్యాన్ని జరిగించుము నాయన. పరిశుద్ధాత్మ కార్యమును జరిగించుము తండ్రి. నూతన పరచుము, బలపరచుము, నిన్ను మహిమపరచుటకు సహాయము చేయము. ఇంకను ఈ సమయంలో హృదయాన్ని కఠినపరుచుకుంటున్న వారుంటే ఇప్పుడే వారిని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో విడిపిస్తున్నాము నాయన. సాతాను కట్లను తిప్పివేస్తున్నాము తండ్రి. మత్తు వదిలి మహిమపరచు దేవుని వైపు తిరుగునట్లు నీ పరిశుద్ధాత్మ కార్యాన్ని జరిగించము. ఈ రాత్రి ఈ సభలో నీ నామాన్ని మహిమపరిచే వారిగా, నీ రాకడ సమయంలో ఎత్తబడు వారిగా మేమందరము ఉండునట్లు, ఏ ఒక్కడు నిత్య నరకానికి పోకుండా ప్రతి ఒక్కరూ నీ రాజ్య వారసులు ఉన్నట్లు నీ పరిశుద్ధాత్మ కార్యాన్ని మా జీవితాల్లో కొనసాగించుమని, మా కర్తవ్యాన్ని, మా కొరకు నీవు కలిగి ఉన్న తలంపులను మేము ఎరిగి నీ చిత్తములో సాగిపోవుటకు సహాయము చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. జీవితం ఈ జీవితం నీవిచ్చిన బహుమానం. ఈ జీవితం నా జీవితం నీవిచ్చిన బహుమానం. ఈ జీవితం నా జీవితం నీవిచ్చిన బహుమానం. జీవితం జీవితం నీవిచ్చిన బహుమానం. ఈ జీవితం నా జీవితం నీవిచ్చిన బహుమానం. ఈ జీవితం నా జీవితం నీవిచ్చిన బహుమానం. ఈ జీవితం నా జీవితం నీవిచ్చిన బహుమానం. యేసు ప్రభువుని ఇప్పుడే మీ సొంత రక్షకుడిగా అంగీకరించండి. మీ స్థానంలో మీ కొరకు యేసు ప్రభు సిలువలో మరణించాడని విశ్వసించి ఆయన కొరకు జీవిస్తాను అని ఒక నిబంధన చేసుకోనండి. అంతే, మీ జీవితం అంతా దీవించబడుతుంది. గురి కలిగిన వారిగా, దీవెన కలిగిన వారిగా, మీకు మీరే కాక అనేకులకు ఆశీర్వాదకరంగా జీవించగలుగుతారు. మీకోసం మేము కూడా ప్రార్థించాలని కోరితే మీ పేరు, చిరునామా వివరాలు మాకు తెలియచేయండి. ప్రభు సన్నిధిలో మీ కొరకు విజ్ఞాపన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రభు చిత్తంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనగాక. ఇక మీదట మీ ఉత్తర ప్రత్యుత్తరములకు మా ఒకే చిరునామా: జైపాల్ ఫౌండేషన్స్, 29 న్యూ కాలనీ రోడ్, వేళచ్చేరి, చెన్నై 42.